హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో గుర్తుపెట్టుకోండి, కులాలు మతాలు నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ అని రెచ్చగొట్టుకొని పెంచుకోకండి. ఇవన్నీ ఒక ట్రాజడీ. బతకడం చేతగాక మనం క్రియేట్ చేసుకున్నాం. దీనివల్ల మన జీవితానికి మన బాడీకి అసలు మోక్షం అంటే ఏంటి నేను చెప్తాను. బాడీ కంట్రోల్లో ఉంచుకోవాలి, బ్రెయిన్ కంట్రోల్లో ఉంచుకోవాలి. బాడీ కంట్రోల్ వచ్చి ఏది పడితే తినకూడదు. బాడీకి ఏది కావాలో అది తినాలి, కానీ మనం స్టైల్ నోటి కోసమే తింటాము. ఓకే, బాడీ కంట్రోల్లో ఉండాలంటే రోగం రాకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు, వైరస్ బ్యాక్టీరియాలు తెచ్చుకోకూడదు, అసలు జనాలు ఉన్న ప్లేస్కి వెళ్ళకండి. రెండోది బ్రెయిన్ అంటే మనం టెన్షన్, భయం, ఈగో వల్ల మనం మానసికంగా కుళ్ళు, అహంకారం, గర్వం, సైకోజం, శాడిజం ఇలా ఈ క్యారెక్టర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, భూమి మీద అందరూ సమానమని ఎప్పుడైతే మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే మీకు జ్ఞానం, మోక్షం అనేది వస్తుంది. అంటే టైం వేస్ట్, సోదుకు మాట్లాడుకోవడం అనేది జరగదు. అంటే వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, పక్కన వస్తామని ఆలోచన రాదు. అలా ఉండాలంటే ఫస్ట్ మన తిండి, బట్ట, ఇల్లు అనేది మూడు మాత్రమే చూసుకోవాలి. బండి, వెహికల్, బట్టలు, బంగారం, కార్లు, ఈ స్టైలు, ఈ పక్కన వాళ్ళ కోసం బతకడం అనేది ఒక శాడిజం. వీటి జోలికి పోకండి. ఓకే, అది మీకు ఇంపాసిబుల్. భూమి మీద మనుషులే లేరు, దేవుళ్ళు అయితే ఎక్కడ ఉంటారు. అసలు దేవుడు అనేది కాన్సెప్ట్ ఒక ట్రాజడీ. అంటే మనం బతకడం చేతగాక ఒక మనిషి, జంతువులు, జీవులు, భూమి ఏర్పడింది గ్రహాంతర శకలాల నుంచి. గ్రహాంతరం నుంచి మనుషులు వచ్చారు, జీవులు వచ్చారు. ఇది జీవిత రహస్యం. చెప్పుకున్నా మరి జీర్ణించుకోకపోయినా ఇది వాస్తవం. మనం తెలివైనోడు అనుకుంటున్నాం మూర్ఖు, కానీ అతి మూర్ఖుడు మనిషి. ఎందుకంటే మనమే టైము, క్యాలెండర్, పంచాంగం, కలర్లు, రంగులు, మీరు అనుకున్న దేవుళ్ళు, మతాలు, జాతులు క్రియేట్ చేసుకున్నాం. దాంట్లోనే బలి చచ్చిపోతున్నాం. ఇంకా జీవితం అంతం కావడానికి మన శాడిజం, సైకోజం ఎక్కువైపోయింది. రెండోది జాతులు, కులాలతో కొట్టుకొని చచ్చిపోవడం. మూడు ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. మీ కర్మ, నేనేం చేయలేను. దయచేసి మనం మారితే, మన మెయిన్ వాడితే మనం ప్రశాంతంగా ఉంటాం, బతికినంలో. మనం ప్రశాంతంగా ఉండాలంటే చేయాల్సింది ఏంటి? మన బాడీని, బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకోండి. ఇవి రెండే. మిగతా వాళ్ళు ఏమి ఇన్వాల్వ్ కాకండి. ఓకే బాయ్. ఈ మంచి వీడియోని షేర్ చేయండి 10 మందికి. ఎందుకంటే ఇంత విలువ నీకు ఎవడు భూమి అని చెప్పడానికి సన్యాసులు, అసలు దేవుడు భూమి సన్యాసులే లేరు, మంత్రాలే అవసరం లేదు, దయ్యాలే, భూతాలే. ఓకే, క్లారిటీ కావాలంటే నాకు ఫోన్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను ఫ్రీగానే. ఓకే, థ్యాంక్ యూ.